మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ముద్దు, కిస్ అంటే అదేమి బ్యాడ్ వర్డ్ కాదు, కానీ కొంతమంది అమ్మో అది మాట్లాడకూడదు ఆ పదం గురించి అని అంటారు కదా. అది మనకి ఒక రిఫ్లెక్షన్ అనమాట. మనం ప్రేమని, వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ప్రేమను చూపించుకోవాలంటే కిస్ చేస్తారు. అదే తల్లి బిడ్డ అయినా కూడా అంతే కదా, కిస్ చేస్తారు. ముద్దు పెట్టి తల్లి ప్రేమను చూపిస్తుంది. ఫ్రెండ్స్ అయినా అంతే. సో ఈ ముద్దులో కూడా చాలా రకాలు ఉన్నాయని చెప్పి కొన్ని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. మరి ఈరోజు ఒక్కసారి మనం దాని గురించి ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ముద్దులో, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మధ్యలో మాట్లాడదాం. ఓకే. ముద్దు అనేది ఒక కమ్యూనికేషన్. ఇప్పుడు చూడండి, షేక్ హ్యాండ్ ఇస్తాము, దానికి ఒక అర్థం ఉంది. ఒక చిరునవ్వు నవ్వుతాము, దానికి ఒక అర్థం ఉంది. కొంతమంది సైలెంట్గా కళ్ళతో చూస్తారు, కళ్ళల్లోకి, అదొక కమ్యూనికేషన్ కదా. కొంతమంది దగ్గరకు వచ్చి లైట్గా హగ్ ఇవ్వడమో, భుజం మీద, రకరకాల ఇండికేషన్స్ అన్నమాట ఇవి. ఆ ఇండికేషన్ అనేది, ఆ కమ్యూనికేషన్ అనేది దేనికి అని అంటే మన ఇద్దరి మధ్యన ఒక బాండ్ కోసం, అంతే కదా. ఇప్పుడు లేకపోతే ఏమీ ఆశించకుండా ఊరికి అలా చేయం కదా. ఒక ప్రేమ, ఒక స్నేహము, ఒక ఇష్టము, ఇలాంటివి తెలియజేయటం కోసం ఇలాంటివి మనం ప్రయోగిస్తూ ఉంటాం. హగ్గు కానీ, ముద్దు కానీ, షేక్ కానీ, ఏదైనా సరే. అలాగే ఒక ముద్దు అనేది ఒక ప్రేమికులే, వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఎక్కడా లేదు. ఒక ఫ్రెండ్స్ కూడా చూడండి, ఎంతో ప్రేమగా చాలా రోజుల తర్వాత కలిస్తే హగ్ చేసుకుని ఒక ముద్దు పెట్టుకుంటారు, బుగ్గ మీదో, వాళ్ళ భుజం మీదో, చెయ్యి మీద, ఇట్లాగో చేస్తారు. ఏంటనంటే అది వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేయడం, వాళ్ళ యొక్క ఇష్టాన్ని. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ కనిపించింది, లేకపోతే ఫ్రెండ్ కనబడ్డాడు, ఎలా తెలియజేయాలి నా ఇష్టాన్ని, నా ప్రేమని, ఇన్ని రోజులు ఎడబాటుని, అరే చాలా రోజులైంది నిన్ను చూసి అనేదాన్ని ఎలా తెలియచేయాలి. సో అలాగే చెయ్యితో ముద్దు పెట్టుకోవడం, హగ్ చేయటం అనేది ఫ్రెండ్స్ చేస్తారు. అలాగే ఇంకా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమను ఎలా తెలియజేస్తారు? డే 1 బేబీ దగ్గర నుంచి చూసుకోండి, ఎంత వయసు వచ్చినా సరే బిడ్డల్ని ముద్దాడుతారు. బిడ్డల్ని ముద్దాడినప్పుడు ఎలా ముద్దాడుతారు, ఆ ప్రేమను ఎలా తెలియజేస్తారు? వాళ్ళకి చిన్నతనం గుర్తొచ్చింది అనుకోండి, ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఆ చిన్న బేబీస్గా ఉన్నప్పుడు ఎలా ముద్దులాడారు, అలా చేత్తో పట్టుకుని ముద్దు ఆడలేరు వాళ్ళు. వెంటనే ఏం చేస్తారు, కొంచెం దగ్గరకి ఇట్లా తీసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటారు. బాగున్నావా తల్లి, బాగున్నావా బాబు, ఎన్నాళ్ళైంది నాన్న నేను చూసి అని ఆ భావాన్ని బుగ్గ మీద ముద్దు ద్వారా తెలియజేస్తారు. మీరు రకాలు అడిగారు కదా, చాలా ఉన్నాయి కదా మేడం. అమ్మో చెప్పుకుంటా పోతే చాలా. ఇప్పుడు ఈ వాత్సాయనుడు చెప్తారు కదా, అందులో అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దానికి ఒక సంస్కృతం పేర్లు అన్ని చెప్పుకోపోయినా మేడం, కొన్నిటి గురించి ఈరోజు అదే. సరే, ఒక పాటలో మనకి అస్మైక సుందరి ఏదో సాంగ్ ఉంది కదా, అందులో అన్ని రకాలు చెప్పారు. సో అర్థం తెలుసుకోవాలనుకుంటే మనం సంస్కృతంలోకి దాన్ని కన్వర్ట్ చేసుకుని మీనింగ్ తెలుసుకోవచ్చు. ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయి, ఒక్కొక్క దాని వల్ల ఏంటనేది బాగా తెలుస్తుంది. మనం కొన్ని చెప్పుకుందాం. అలాగే ఇప్పుడు ఒక ప్రేమికులు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రేమని ఖచ్చితంగా పెదవులతోనే తెలియజేసుకుంటారు. ఎందుకనంటే అది కనెక్షన్ పార్ట్, అది బాడీ టు బాడీ కనెక్షన్. లిప్స్ ద్వారా వాళ్ళకి సలైవా ప్రొడక్ట్ అయ్యి, ఆ సలైవా ఒకళ్ళకి లోపలికి వెళ్ళడం వలన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని చెప్పి లవ్ లాంగ్వేజ్లో చెప్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఓన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మన ఇద్దరం ఏకమైపోయాము, నువ్వు నేను వేరు కాదు, నేనే నువ్వు, నువ్వే నేను అన్న అటువంటి భావన వాళ్ళ మనసులోకి వచ్చి అలా పెదవులతో ముద్దు పెట్టుకుంటే కనుక వాళ్ళ కనెక్షన్ ఇంకా పెరిగినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకళ్ళలో ఒకళ్ళు ఇంటర్నల్గా తీసుకున్నట్టుగా కూడా ఫీల్ అవుతుంటారు. సో ఆ ప్రేమను ఇంకా పెంచడం కోసం ఆ పెదవులతో ముద్దు అనేది చేస్తారు. ఇంకొకళ్ళు నైస్గా అన్నమాట కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటారు, ఒక్కొక్కళ్ళు ముక్కు మీద పెట్టుకుంటారు. అంటే వాళ్ళ భావానుకూలంగా. ఇప్పుడు మనసులో ఒక భావం వస్తుంది, ముక్కుతో ముక్కు. ఇప్పుడు పక్షుల్లో చూస్తాం చూడండి, మనం పక్షులు ఖచ్చితంగా ముక్కుతోనే. మనం ఏమనుకుంటాం, ఆ ముక్కులు రాసుకుంటున్నాయి అనుకుంటాం. కానీ ఆ పక్షి యొక్క లాంగ్వేజ్, భాష ముక్కులతో రాసుకుంటే వాడికి ప్రేమ అన్నమాట. పావురాల్లో ఎక్కువ చూస్తాం మనం, ఇది పిజన్స్ అంటాం కదా, అవి ఎక్కువ ముక్కులు రాసుకుంటూ ఉంటాయి. మనకి ఎక్కడ పడితే అక్కడ పావురాలు కనిపిస్తుంటాయి, వాటి ప్రేమను తెలియజేసుకుంటూ ఉంటాయి. అలా అన్నమాట. అది మనుషులు కూడా ఇలా ముక్కుతో పెట్టుకుంటుంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే భార్యాభర్తలు
చెప్పాలంటే ఎక్కువగా చెవి దగ్గర పెట్టుకుంటారు. చెవి దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక భావన, ఒక ఫీలింగ్ వస్తుంది, చాలా ప్లెజెంట్గా, చాలా ఏమంటారు గూస్ బంప్స్ రావడము, వాళ్ళకి ఇష్టం పెరుగుతుంది అనమాట. ఆ స్పర్శ అనేది ఇక్కడ చేయడం అనే స్పర్శ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఉండటం వల్ల వాళ్ళు దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బాండ్ పెరుగుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం పెరుగుతుంది. ఇష్టం ఎందుకు పెరుగుతుంది అని అంటే ఆ ముద్దు పెట్టడంలో నా మీద అవతల పార్ట్నర్, అమ్మాయి అవ్వండి అబ్బాయి అవ్వండి, నా మీద అతనికి ఆ అమ్మాయికి కానీ అంత ప్రేమ ఉంది అనేది ఆ ముద్దు ద్వారా ఇక్కడ తెలుస్తుంది. ఆ స్పర్శ అలా ఉంటుంది. అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, వినేవాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం కాదు. అది తెలియాలంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నిజమైన లవ్లో అనన్నా ఉండాలి. ఆర్టిఫిషియల్ లవ్ కాదు, అట్రాక్షన్ లవ్ కాదు, నిజమైన ప్రేమలో తెలుస్తుంది. అఫ్కోర్స్ స్కిన్ టచ్ కాబట్టి ఎవరికైనా కూడా కలగచ్చు కూడా. కానీ ఎక్కువగా అటాచ్మెంట్ కావాల్సింది ఎవరికి అని అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి. వాళ్ళ బాండ్ పెరగాలి అని అంటే, అటాచ్మెంట్ పెరగాలి అని అంటే, దగ్గరతనం ఇంకా పెరగాలి అని అంటే, ఇష్టం పెరగాలి అని అంటే ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అనేది ప్రత్యేకంగా చెప్తారు. అలా ఇంకొకళ్ళు ఉంటారు మెడ మీద పెట్టుకుంటారు ఇక్కడ, అదొక భావన ఏంటంటే నైస్ బిహేవియర్ అనమాట. అది తన యొక్క భావాన్ని సున్నితంగా తెలియజేయడం, అది కూడా బాగుంటుంది. అది ఎప్పుడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ ఎవరైనా కానీ కొంచెం సేపు అయ్యింది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, పలకరించాలి. ఎలా పలకరించాలి? ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి చేసే పని అది ఇక్కడ పెట్టడం అనేది. ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావాలి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి. ఎక్కడ ముద్దు పెట్టినప్పటికీ కూడా మనకి కావాల్సింది ఏంటంటే ఒక బాండ్, ఒక దగ్గరతనం కావాలి. దానికోసం ఇంకోటి ఏంటంటే ఇలా ముద్దు పెట్టుకోవడం ద్వారా మనకి ఈ బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కూడా చక్కగా రిలీఫ్గా రిలీజ్ అయ్యి ఎందుకు అంటున్నానంటే కొంతమంది చూడండి ఫ్రీజ్ అయ్యి ఉంటారు చాలామంది, దేనికి కూడా లొంగకుండా భయపడుతూ ఏమన్నా అనుకుంటూ ఉండే వాళ్ళకి బ్రెయిన్ ఫ్రీజ్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. మనసు బ్రెయిన్ కూడా ఫ్రీజ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే కనీసం తట్టదు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నామండి, వాడికి కూడా తట్టదు అది. అరే భార్య ఉంది, లేకపోతే భర్త ఉన్నాడు, దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, పలకరించాలి, టచ్ చేయాలి అనేది తట్టదు. ఎందుకంటే ఫ్రీజ్ అయి ఉంటారు వాళ్ళు మెంటల్లీ, తర్వాత ఫిజికల్గా కూడా ఏంటంటే వాళ్ళు మొద్దుల్లాగా ఉంటుంటారు. అంటే మేడం ముద్దు వల్ల మానసిక ప్రయోజనాలు, శారీరక ప్రయోజనాలు కూడా ఉన్నాయంటారా? ఉంటాయి. మానసిక ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయి. శారీరక ప్రయోజనాలు మనసుతో సంబంధం లేకుండా జరిగిపోతూనే ఉంటాయి. ఓకే, దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. జస్ట్ ఏంటంటే అది ఒక కాంట్రాక్ట్ లాగా, ఒక అవసరం లాగా, పని అయిపోయిందిరా బాబు కాదు. ఇది మీరు అడిగింది మానసికమైనటువంటి బంధము, మానసికంగా ఒక ఏమంటారు రిలీఫ్ ఫీలింగ్ కావాలి. ముఖ్యమైనది ఇదే. ఇది కావాలి అని అంటే అదే నేను చెప్తాను, వాళ్ళ మైండ్లు ఫ్రీజ్ అయి ఉంటే అది జరగదు. అది అందుకని ఇద్దరిలో ఏ ఒక్కళ్ళకి ఆ భావన ఉన్నా, రెండో వాళ్ళు మామూలుగానే ఉన్నా, ఈ రెండో వాళ్ళు వెళ్ళి ఆ పని చేశారనుకోండి, ఆ మొద్దులకు కూడా ఏమవుతుందంటే కొంచెం సడన్గా వెనక నుంచి ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా నరాలు ఫ్రీ అవుతాయి, రిలీజ్ అవుతాయి అనమాట. టైట్గా ఉన్న ఈ నరాలు ఇలా లూజ్ అవుతాయి అనమాట. ఎండార్ఫిన్ అంటారు కదా, ఎండార్ఫిన్, డోపమైన్, సంథింగ్ అవన్నీ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి నరాలన్నీ సడలించి, తెలుగులో చెప్పాలంటే సడలించి రిలీఫ్ ఫీల్ అవుతాయి. రిలీఫ్ ఫీల్ అయినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కసారిగా ఏ భయాలు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేది ఒక క్షణం పాటు గుర్తు రాదు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఈ రెండో పార్ట్నర్ చేసిన ఈ పనికి అతనికి ఆ ఫీలింగ్ కలిగింది అంటే కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే దేవుడికి. కనీసం ఆ సమయంలోనైనా వాడు దాన్ని వదిలిపెట్టి ఆ భావాల్ని కొంచెం ఇటువైపు మొగ్గాడు అని. అంటే ఈ రెండో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువైపు ప్రయత్నం చేస్తూ ఉండాలి, అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్న వాళ్ళని. దానివల్ల ఏంటంటే మీరు అన్నట్టు మానసికంగా ఎంతో రిలీఫ్ ఇస్తుంది. తర్వాత దానివల్ల శరీరం కూడా ఎంతో ఫ్రీ అవుతుంది. అప్పుడు బాడీ లాంగ్వేజ్ మారుతుంది. కొంతమంది నేను ఇందాక చెప్పాను, కాంట్రాక్ట్ లాగా ఒక పని అయిపోయింది అన్నట్టుగా అవసరంగా కాకుండా బాడీలో ఒక లాంగ్వేజ్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడి స్టైల్ మారుతుంది, వాళ్ళ యొక్క మనసు మారుతుంది, ముఖంలో చిరునవ్వులు వస్తాయి, ఇష్టం పెరుగుతుంది, అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు మన సినిమాల్లో ఇప్పుడు సినిమా చూడని వాడు ఎవరైనా ఉన్నారో చెప్పండి? ఎవరు ఉండరు. నా చిన్నప్పుడు ఏమనుకోవద్దు, నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవారు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. వాళ్ళు మేము సినిమా చూడము, రంగులు బట్టలు వేసుకోము అని అనేవారు.
ఎప్పుడు సినిమా చూడరంట వాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి అందరూ కూడా అన్నీ చేస్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ఎగ్జిబిషన్స్కి వెళ్తున్నారు. అంటే మార్పు అనమాట. ఈ మార్పు ఎంతో అవసరం, ఇది కావాలి కూడా. వీళ్ళు కనుక ఆ సినిమాల్లో అబ్జర్వ్ చేస్తే డ్యూయట్స్లో అన్నీ చూపిస్తారు కదండి. చూపించినప్పుడైనా మన మనసులు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉంటే కనుక ఫ్రీక్వెంట్గా వీళ్ళు కలిసి మూవీస్కి వెళ్ళడము, అందులో ఉన్న వాటిని తిరిగి వీళ్ళు డిస్కస్ చేసుకోవటము, మధ్యలో ఇటువంటి హగ్స్ ముద్దులు ఇవ్వడం ద్వారా అట్లా ఫ్రీజ్ అయిపోయిన మైండ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్గా ఫ్రీగా ఉండగలుగుతారు. అలా కూడా అలాంటి వాళ్ళలో మనం మార్పు తీసుకురావచ్చు ఈ ముద్దు ద్వారా. ఒక ముద్దనే కాదు, నేను చెప్పినట్టు మిగతావి కూడా. అలా రకరకాల ముద్దుల ద్వారా వీళ్ళ బాండ్ని పెంచుకోవచ్చు, ఫ్రీజ్ అయిపోయిన మైండ్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. అంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ కూడా అవుతుంది ఆటోమేటిక్, మన నోటితో చెప్పక్కర్లేదు. చూడండి, కొంతమంది అదే పనిగా వాదనలు చేసి డిస్కషన్స్ చేసి గొడవలు పడుతుంటారు. నువ్వెందుకు మారవు, నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు అలా ఉన్నావు. ఇందులో మళ్ళీ నేను ఒక క్లాస్ పెడతాను. ఇప్పుడు చూడండి, కొంత ఏజ్ అయిపోయిన వాళ్ళు సిగ్గు విడిచి గబక్కని వాళ్ళ యొక్క పెద్దరికాన్ని పక్కన పెట్టి ఇలాంటివి చేయలేకపోతారు. ఇది వయసులో ఉన్నప్పుడే అలవాటు చేసుకోవాలి. వయసులో ఉన్నప్పుడే కనుక ఇటువంటి అలవాట్లను దూరం చేసినట్టయితే, పార్ట్నర్లో ఏ ఒక్కళ్ళు ఇలా ఉన్నా రెండో వాళ్ళు ఇలా చేసినట్టయితే, వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఆ ఫ్రిజిడిటీ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. ఆ ఫ్రిజిడిటీ ఉన్నంత కాలము కూడా వీళ్ళిద్దరి మధ్యన అనేకమైన సమస్యలు తప్పవు. కాబట్టి ఇది ముదిరే వరకు కాకుండా మొదట్లోనే మొదలు పెట్టుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ అలవాటు అనేది అలవాటుగా ఉంటుంది. తర్వాత వాళ్ళలో ఉన్న ఫ్రిజిడిటీ అనేది దూరం అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా ఇటువంటి ముద్దులు హగ్గులు ఎంతో ఉపయోగపడతాయి. సో మనం కిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం. రీసెంట్గా నేను చూసాను ఆర్టికల్లో, నుదుట మీద ముద్దు అంటే తెల్లవారుజామునే హస్బెండ్ వైఫ్ ని నుదుట మీద కిస్ చేస్తే అంట హస్బెండ్ ఆయుష్ పెరుగుతుందంట. ఒక ఆర్టికల్ చదివాను. అంటే అసలు నుదుట మీద ముద్దు అనేది చాలా అదొక ఎఫెక్షన్ గా ఉంటుంది కదా మేడం బాగా. అదొక్కసారి దాని గురించి. అమ్మాయి పెట్టింది అనుకోండి, అది ఏమంటారంటే కృతజ్ఞత. నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. అదే అబ్బాయి పెట్టాడు అనుకోండి, అది కృతజ్ఞతే. మళ్ళీ ఇందులో డిఫరెన్స్ ఉంది. అబ్బాయి ఎందుకు కృతజ్ఞత చెప్పండి, చెప్పగలరా? నువ్వు నాకు దొరికావు, నేనే క్వశ్చన్ వేస్తున్నా. అంటే నువ్వు నాకు దొరికావు కాబట్టి లైఫ్ పార్ట్నర్ గా కాదు, అఫ్ కోర్స్ అది ఉండనే ఉంటుంది అనుకోండి. ఎందుకనంటే నీ మార్నింగ్ అని అన్నారు కాబట్టి చెప్తున్నా, నైట్ వాళ్ళు ఎంతో హ్యాపీగా గడిపి ఉండొచ్చు. కాబట్టి మార్నింగ్ నీ వల్ల నేను ఎంత సంతోషాన్ని పొందాను, నువ్వు నాకు మంచి భార్యగా ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేనిదే నేను ఉండలేను అన్న భావాలని నోటితో సినిమాల్లో చెప్పగలరు కానీ విడిగా ఎవరు చెప్పలేరు. సో ఈ ఒక్క ముద్దు ద్వారా చెప్పగలుగుతాడు, అది కృతజ్ఞత. అది అమ్మాయి పెట్టింది అనుకోండి, అదేం కృతజ్ఞత అంటే నువ్వు అంటే సేమ్ ఫీలింగ్ ఆమెకి ఉంటుంది కానీ తను అలా చెప్పలేకపోతుంది, ముద్దు ద్వారా కూడా అలా చెప్పలేకపోతుంది. తను మానసికంగా ఎట్లా ఫీల్ అవుతుందంటే, నాకు ఇంత మంచి భర్త దొరికాడు, నన్ను బాగా చూసుకునే భర్త దొరికాడు, నన్ను కష్టపెట్టకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. చాలా అంటే చూడండి, తండ్రి తర్వాత హీరోగా కనిపించేది భర్తే ప్రతి ఆడపిల్లకి. దాన్ని ప్రతి అబ్బాయి నిలబెట్టుకోవాలని నేను చెప్తున్నా ఈ కెమెరా ముఖంగా. ఇప్పుడు అంత ప్రేమని అంత నిస్వార్థంగా పొద్దున్నే పెట్టే ముద్దులో చాలా నిస్వార్థత ఉంటుంది. స్వార్థం కానీ కోపం కానీ ఇంకోటి కానీ ఏం ఉండవు అక్కడ. అది చాలా స్వచ్ఛమైన సమయము, స్వచ్ఛమైన మనసుతో పెట్టే ముద్దు నుదుటి మీద పెట్టేది. సో ఆ ముద్దులో ఇద్దరికీ కూడా కృతజ్ఞతే. ఇంత మంచి భర్త నాకు దొరికాడు, చాలా మంచి భర్త దొరికాడు, అతను ఒక హీరోలాగా కనిపిస్తున్నాడు, తర్వాత ఎటువంటి బాధ లేకుండా నన్ను చూసుకుంటున్నాడు, లైఫ్ అంతా నన్ను ఇలాగే చూసుకోవాలి, ప్రజెంట్ ఇప్పుడు కూడా చూసుకుంటున్నాడు అనే ఒక ఫీలింగ్తో ఆమె పెడుతుంది ముద్దు మీద ముద్దు. అవును, ఇద్దరు కృతజ్ఞతే, మళ్ళీ ఇద్దరు కృతజ్ఞతే. చూడండి ఇందులో మళ్ళీ డిఫరెన్స్ చూడండి. అంతే కదా, నా లైఫ్ని నువ్వు ఎంతో ప్రొటెక్ట్ చేస్తావు, ఎంతో సపోర్ట్ చేస్తావు. ఎందుకు అని అంటే నైట్ జరిగిన విషయాలు వల్ల వాళ్ళకు వస్తున్న ఫీలింగ్స్ తెల్లవారిన తర్వాత అలా ఉంటాయి. అమ్మో, కిస్లో ఇన్ని రకాలు ఉన్నాయి మేడం. శారీరక ప్రయోజనాలు, మానసిక ప్రయోజనాలు ఇంకా చాలానే ఉన్నాయని చెప్పారు. ఇంకొక ఎపిసోడ్ లో వాటి గురించి కూడా మాట్లాడారు. ఫ్యూచర్ చాలా బ్రైట్ గా కూడా ఉంటుంది ఇలాంటి లాభాలు కలగటం వల్ల. థ్యాంక్ యూ మ్యామ్.